హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Karyampudi'sVlog. అందరూ చాలా బాగున్నారు అనుకుంటా అండి. నేను కూడా చాలా హ్యాపీగా చాలా బాగున్నాను. ఇవాళ మన స్పెషల్ అందరికీ ఇష్టమైనటువంటి నాటు గులాబీ పూలు మంచి స్మెల్ వస్తాయి కదండి. ఇది సీజన్ అండి, బాగా దొరుకుతాయి. మనం టైం వేస్ట్ చేయకుండా నాటు గులాబీ పూలను తీసుకొని వచ్చి రోజ్ వాటర్ చేసుకొని అందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేసుకొని మన ఫేసు బాడీ విత్ లిప్స్తో సహా మంచి పింకిష్ షేడ్ వచ్చేటటువంటి జెల్లీని మనం చేసేసుకుందాం. అది ఎలానో మీ శ్రీదేవి వీడియోలో బంధించేసింది. ఒక్కసారి ఆ వీడియో చూసేద్దాం పదండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బోల్డ్ అన్ని టిప్స్ దీంట్లో యాడ్ చేశాను. ముందుగా మనం గులాబీ పూలను చక్కగా కడిగేసేసుకొని దాని పెటల్స్ తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చిన్న రోల్ ఉందనుకోండి, రోల్లోనే దంచుకోండి, మిక్సీ జార్లో అయినా వేసేసుకోండి. ఏ విధంగా అయినా సరే దీన్ని పేస్ట్ చేయాలి, ఫైన్ పేస్ట్. అంటే కావాలనుకుంటే ఒక 2 స్పూన్లు నీళ్ళు వేయండి. ఇట్లా పేస్ట్ చేసిన తర్వాత మన టీ డికాషన్ దాంట్లో చక్కగా వడగట్టేసుకుందాం. వడగట్టాం అనుకోండి, మనకి ఫ్రెష్ రోజ్ వాటర్ అనేది రెడీ అయిపోతుంది. ఇందులో మనం చిన్న ముక్క బీట్రూట్ని సన్న ముక్కలు కట్ చేసి అది కూడా మిక్సీలో వేసేసుకొని అది కూడా ఇట్లా వడగట్టేస్తాం అనుకోండి, ఇంకా మంచి కలర్ వస్తుంది. రోజ్ వాటర్ ప్లస్ బీట్రూట్ వాటర్ ఇంకా చెప్పక్కర్లేదండి. అంత మంచి కలరు ఎక్కడ చూడం మనం, అంత మంచి కలర్ వస్తుంది. చూడండి, స్పూన్ మీద నేను అందుకే వైట్ స్పూన్ పెట్టాను పర్టికులర్గా. ఇందులో 10 డ్రాప్స్ నిమ్మరసాన్ని కలిపేసి చక్కగా కలిపేసేసుకోండి. అలానే 1 స్పూన్ పేరిన నెయ్యి అయినా పర్లేదు, ఏదైనా సరే. నా దగ్గర ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి వేసుకున్నాను అండి. ఆవు నెయ్యి అయితే శ్రేష్టమని ఇలా కలిపిన తర్వాత డబుల్ బాయిల్ చేసేసుకుందాం అండి 5 మినిట్స్. మనకి ఇట్లా చేసినందువలన 10 to 15 డేస్ నిల్వ ఉంటుందండి ఇది. ఎందుకంటే మనకి ఈ రోజ్ వాటర్ కూడా హాఫ్ బాయిల్డ్ అయ్యి చక్కగా మంచి పింకిష్ వాటర్ అనేది మనకి తయారైపోతుంది. ఇలా 5 మినిట్స్ చేసేస్తుంది, పక్కన పెట్టేసుకుందాం. ఇది చల్లారాలి కదా. చూస్తారు కదా స్పూన్ ఏ కలర్లో వచ్చిందో. నాకైతే ఇక్కడ చూస్తుంటే చాలా ఆనందము. ముందు అబ్బా ఎంత మంచి కలర్ వచ్చిందని చాలా సంతోషపడుతున్నానండి. అసలు మంచి ఐటమ్ మీకు చూపిస్తున్నాను కూడా, మరో సైడు సంతోషంగా ఉంది. ఈ విధంగా చల్లారిన తర్వాత మనము తేనె కలుపుకోవాలి. అంతలోకి మనం ఈ రోజ్ పెటల్స్ మన హెల్త్కి చాలా మంచిది. తిన్నా మంచిదే, ఫేస్కి రాసుకున్నా మంచిదే, క్రీమ్గా చేసుకుని రాసుకున్నా మంచిదే. పింక్ షేడ్ మనకి సొంతం అవుతుంది. అలానే పెదాలు అయితే పగలకుండా మంచి పింకిష్ షేడ్లో మనకి లిప్స్ తయారవడానికి చాలా ఉపయోగపడతాయండి. ఈ పింకు బీట్రూట్ ప్లస్ మన పింక్ ఫ్లవర్స్. బీట్రూట్ వాడినందువల్ల కూడా మనకి స్కిన్ షైన్ వస్తుందండి. ముందు మంచి పింకిష్ షేడ్ రావడానికి బీట్రూట్ ఉపయోగపడుతుంది. ఇట్లా చల్లారిన తర్వాత ఇందులో మనం తేనె కలుపుకోవాలనుకున్నాం కదా, 1 స్పూన్ తేనె ఉంటే తేనె కలిపేసేసుకొని చక్కగా దీన్ని ఇంకొంతసేపు చల్లారబెట్టండి. రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఒక చిన్న బాక్స్లో, తడిలేని బాక్స్లో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ప్రతిరోజు మన స్నానాన్ని వెళ్ళే ముందు ఒక 15 డేస్ ముందు ఫేస్కి, నెక్కి, చేతులకి, లిప్స్కి, మొత్తం ఆఖరికి కాళ్ళ పగుళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఇది. ఇవన్నీ చక్కగా మసాజ్ చేసుకొని ఒక 5 నిమిషాలు అట్లా వదిలేసండి. తర్వాత స్నానం చేసిన తర్వాత వచ్చి చూడండి మీ ఫేస్ ఎలా ఉందో. మీరు వచ్చేట మంచి పింకిష్ ఫేస్ స్కిన్ వచ్చేస్తుందండి. అది ఎలా ఉపయోగించానో మీకు అది కూడా చూపిస్తాను, ఒక్కసారి చూడండి. నా మాట విని ఈ విధంగా చేసుకొని అన్నీ మన ఇంట్లో ఉన్న ఐటమ్సే కదండి, ఒక్కసారి చేసుకొని ఎలా వచ్చిందో మీరే చూద్దరు. ఇంకా ఆలస్యం చేయకుండా నేను ఒకసారి ఫేస్ మీద వేసేసుకొని మీకు చూపిస్తాను. 1 స్పూన్తో చేతిలోకి తీసుకొని ఫేస్ మొత్తం ముందు అప్లై చేయండి. దూద్తో అయినా అప్లై చేసుకోవచ్చు. నేనైతే చెయ్యి అయితే ఇంకా బాగుంటుందని చేతితో అప్లై చేసేసి సర్క్యులర్ మోషన్ అండి, క్లాక్ వైజు, యాంటీ క్లాక్ వైజు, బుగ్గలు, పెదాలు, కళ్ళ కింద, తర్వాత నుదురు, చక్కగా ఈ విధంగా నేను చూపించే విధంగా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ సర్క్యులర్ మోషన్స్ ఇవ్వండి. అలానే పెదాలని కొంచెం లైట్గా మసాజ్ చేయండి. కళ్ళ కింద కూడా స్మూత్గా మసాజ్ చేయండి.
అవి స్మూత్ డెలికేట్ పార్ట్స్ కాబట్టి చాలా స్మూత్గా చేయాలండి. ఇవి ఎటువంటి రఫ్నెస్ అనేది ఉండకూడదు. చక్కగా ఇలా మసాజ్ ఒక 5 మినిట్స్ అన్నా చేసుకోండి. 5 మినిట్స్ అన్నా చేసేసుకుని వదిలేసేయండి. జస్ట్ ఒక 15 నిమిషాల్లో అది కొంచెం స్టిక్కీగా తయారవుతుంది మన స్కిన్. చూసారు కదా, కనుబొమ్మలు కూడా అండి చక్కగా మసాజ్ చేసుకోండి. ఇలా చేసినందువలన మీ ఐస్ చాలా అలసట నుంచి బయటపడతాయండి. మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళారనుకోండి, రావడంతోనే కళ్ళ మీద ఇవి కాటన్ ప్యాడ్స్ ఉంటాయండి, లేదా కాటన్ ప్యాడ్స్ అండి, క్లాత్ అన్న తడిపేసేసి దీంట్లో కళ్ళ మీద పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో ఉంటుంది కానీ చల్లగా ఉంటుంది. అసలు ఎంత రిలాక్సింగ్గా ఉంటుందో, కళ్ళు కూడా చాలా బ్రైట్నెస్ వస్తాయి అన్నమాట. అదొకటి కంటికి కూడా మంచిదేనండి ఈ రోజ్ వాటర్ అనేది, బీట్రూట్ అనేది కూడాను. ఇలా చేసిన తర్వాత మనకి ఫేస్ కడుక్కొని వచ్చిన తర్వాత మీకు ఏ విధంగా వచ్చిందనేది చూపిస్తాను. చూడండి, నేను స్నానం చేసి వచ్చిన తర్వాత నా ఫేస్ కొంచెం పింకిష్ షేడ్లో మీకు కనిపిస్తుందా? నాకైతే కనిపిస్తుందండి. అసలు ఎంత మంచి గ్లో వస్తుందంటే, ఎంత స్మూత్గా ఉంటుందో, చాలా మురికంతా పోయి చాలా క్లెన్సింగ్గా పనిచేస్తే షైనింగ్ వస్తుంది. ముందు చాలా స్మూత్నెస్ వస్తుందండి. ముందు మన లిప్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. పగిలే వాళ్ళకైతే పర్టికులర్గా ఈ ఐటమ్స్ అన్నీ మన రోజ్ వాటర్లో కలిపేసేసుకొని చక్కగా ప్రతిరోజు రాత్రి పడుకున్న ముందు లిప్స్కి అప్లై చేయండి. చాలా చాలా హెల్తీ లిప్స్ మీ సొంతం అవుతాయి. ఈ వీడియో నచ్చిందా? అయితే ఒక్కసారి చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు ఒక్కసారి కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేయడం గుర్తుపెట్టుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, అది క్లిక్ చేశారనుకుంటే ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ క్లిక్ చేశారనుకుంటే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ ముందుగా కనిపిస్తాయి. మరీ మంచి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని విజిట్ చేయండి. మరోసారి మీ ముందుంటా.